పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ఈరోజు నాయన సూర్యరావు గారి ఇంటి దగ్గర ఇలా ప్రభు సువార్తను ప్రకటించటం, నీ యొక్క వాక్యాన్ని నాయన ఇంటింటికి అందించటం, ఒక ఆక్సిజన్ పైప్ నాయన, ఒక వెంటిలేటర్ని ప్రభు ఆత్మీయంగా చనిపోతున్నటువంటి వారికి పెట్టేటట్టుగా అనేకమైనటువంటి చోట్లకి నాయన, ఆక్సిజన్ అందని చోటకి ఆక్సిజన్ పంపించి ప్రభు బ్రతికిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభు. ఈ కుటుంబం నాయన దాని కొరకు ప్రభు ఇక్కడ స్థలాన్ని ఇచ్చి నాయన ఈ సువార్త ప్రకటించడానికి వెనకాల నిలబడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సువార్త పరిచర్యలో ప్రభు ఎందరో సహాయంతో, ఎందరో నాయన త్యాగాలతో ప్రభు ముందుకు వెళుతూ ఉంది. అలా నీ పరిచర్య చేసిన బిడ్డలందరినీ దీవించి కాపాడమని ప్రభువా, నీవే మా ద్వారా మాట్లాడి ప్రభు మా అందరినీ రక్షించి ఈ గ్రామాన్ని కాపాడి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, నీ గ్రంథాన్ని నాయన చదవడానికి యోగ్యత లేని నన్ను ప్రభువా నీ దక్షిణ హస్తముతో ప్రభువా బలపరిచి తండ్రి పవిత్రమైనటువంటి ప్రభు ఒక పాత్రగా నిలవబెట్టి నాయన నీవే మాట్లాడమని, నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు, ఏ వ్యక్తి అయినా దీవించబడాలన్నా, ఏ వ్యక్తి అయినా ఆశీర్వదించబడాలన్నా, ఏ వ్యక్తి అయినా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలన్నా మనందరి చేతిలోనే దేవుడు అట్టి మేలు పెట్టాడు. అదే జీవగ్రంథం. నువ్వు బాగుపడాలన్నా, నువ్వు శపించబడాలన్నా, నీవు దీవించబడాలన్నా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి నీ రాత ఆల్రెడీ దేవుడు ఇందులో పెట్టాడు. దీని ప్రకారంగా ప్రవర్తించేవారు, దీని ప్రకారంగా ప్రవర్తించిన వారు, రెండూ కాకుండా మధ్యలో ఉన్నటువంటి వారు ఏది దేవుడు చెప్పాడో ఆ మాటల ప్రకారంగానే ఉంటారన్నమాట మనుషులు. కాబట్టి మనం బాగుండాలన్నా, మనం దీవించబడాలన్నా దేంట్లో ఉంది? దేవుని యొక్క వాక్యములోనే ఉంది. అందుకని దేవుడు ఏ లోపం లేకుండా అందరికీ ఒకేలాగా దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నాడు. విత్తబడినటువంటి వాక్యం ఎక్కడ పడుతుందన్న విషయమే ప్రాధాన్యం అన్నమాట. పడే విత్తనం దగ్గరే ఆ నేలను బట్టే ఆ పంట ఉంటుంది. కాబట్టి ఆ పంట పడే నేల ఆ నేల నువ్వు జాగ్రత్తగా రాళ్ళు రొప్పలు లేకుండా జాగ్రత్తగా నువ్వు చేసుకోగలిగితే ఆ గింజ మొలకెత్తి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. పొరపాటు జరిగిందా, అది ఆదిలోనే అది ఒకటి ఎత్తుకెళ్ళిపోవడం అన్నా, రెండవది ఎండిపోవడం అన్నా, మూడవది ఎదగనివ్వకుండా ఆటంకపరచబడడం జరుగుతుంది. లేకపోతే మంచి నేలను పడి ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఆ ఆశీర్వాదం నీకు వస్తుందన్నమాట. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఎన్నోసార్లు సండే స్కూల్ లెవెల్ నుంచి మీరు నేర్చుకున్న మాట, సండే స్కూల్ లెవెల్ నుంచి మీరు చదువుతున్నటువంటి మాట అది. ఆ మాటని ఒక్కసారి మరలా మీరు చదివినప్పుడు ఎలా చదివారో, ఇప్పుడు మీరు ఎలాగ అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ ట్రెజర్లో నుంచి, దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో కొన్ని మాటలు చెప్తాను. అవన్నీ కూడా గుండెల్లో పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అందులో 3వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చూస్తే, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. గుర్తుపెట్టుకోండి, అది అండర్లైన్ చేసుకోండి. త్రోవ పక్కన పడ్డాయి. రెండవరు చదువమ్మా. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. తర్వాత కొన్ని చాలా మట్టి లేని రాతి నేలలో పడెను. అక్కడ
మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరుదంతులుగాను ఒకటి 30 దంతులుగాను ఫలించెను. ఎలాగమ్మా? 100 60 30. అదే 19వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఇదే మాట మనకి రాయబడుతుంది. అది కూడా ఒకసారి చదవండి. 19వ వచనం 19:20 అంటే 19:20 వచనం అని. వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవెను. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. చాలమ్మా. ఇలా అక్కడ ఉండేటువంటి ఆ కాంటెక్స్ట్లో దేనికోసం ఆ మాటలు చెప్పాడని చూద్దాం. అందరూ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటమ్మా? 4 భాగాలుగా ఉంది భూమి. ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఒకటి ముళ్ళపొద, ఒకటి త్రోవ, మూడవది రాతి నేల, 4వది మంచి నేల కదా. ఈ 4 విషయాలు మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. దానిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంది. దానిని బట్టే మన ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. దానిని బట్టే మనకు మేలులు ఆధారపడి ఉన్నాయి కదా. మొదటి మాటలో ఏమనుందంటే ముళ్ళ పొదలలో ఈ వేసినటువంటి విత్తనం. ఇందులో ముళ్ళ పొద ఎవరో నాకు తెలుసు కానీ చెప్పలేను. ఎవరు రాతి నేలగా ఉన్నారో నాకు తెలుసు, చెప్పమంటే చెప్తాను కానీ చెప్పను. తర్వాత మూడవది ఎవరు? త్రోవ పక్కన అంటే ఎవరు త్రోవ కూడా నాకు తెలుసు ఏమ్మా, వెళ్ళేటప్పుడు చెప్తాను. తర్వాత 4వది ఏంటంటే మంచి నేల. ఆ మంచి నేల ఎవరో కూడా మీకు తెలుసోదేదో తెలియదు కానీ ఒక సేవకుడిగా నాకు తెలుసు. మీరందరూ తెలుసు నాకు ఎవరెవరు ఏంటో. ఎందుకంటే కాకపోతే ఎదగలేని కారణంగా ఏమ్మా తప్పు చేసావా అని అడగాల్సి వస్తుంది యేసుప్రభులాగా. ఏమ్మా ఇది ఆ పండు తిన్నాడని తెలుసు కదా ఆయనకి. అయినను ఏమన్నాడు? తిన్నావా అని అడిగితే అప్పుడు చెప్పినట్టు ఉంటుంది అన్నమాట నా ప్రశ్న కూడా. అందుకని తిన్నావా అంటే నాకు తెలదా అనుకోకండి, అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇది తెలిసినప్పుడు ఇందులో ఇన్ని నేలలు ఉన్నాయన్న విషయం ఒక కాపరిగా, దేవుని సేవకుడిగా నాకు తెలుసు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే నేను చదివింది కూడా సైకాలజీనే. మనిషి యొక్క ఫేస్ రీడింగ్ని బట్టి, మీ ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఇవన్నీ కూడా మీరేంటో కూడా తెలిసేటువంటి చదువు కూడా చదువుకున్నాను. అందువల్ల నాకు 2 రకాలుగాను తెలుసు. ఇటు వాక్య ప్రకారంగానూ తెలుసు, మీ గెచ్చర్స్ని బట్టి వాట్ యు ఆర్ అన్న విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి మీరు ఎంత యాక్ట్ చేసినా విషయం మాత్రం తెలుస్తుంది. కాకపోతే మీరు ఎదగాలని మాత్రం ప్రార్థన చేస్తున్నాను. ఇందులో 4 భూములు అనుకున్నాం కదా. మొదటిది ఏంటంటే ఫస్ట్ది ఏంటమ్మా? త్రోవ. ఈ త్రోవ అనేటువంటి దగ్గర మీకు ఏదన్నా గుర్తు రావట్లేదా? త్రోవ అన్నది మీకు ఏమి గుర్తు రావట్లేదమ్మా? మనకి బైబిల్లో ఒకడు ఉన్నాడు. ఆడి పేరు ఏంటంటే కయ్యను. ఎవరమ్మా? కయ్యను దేవుని యొక్క వాక్యము ఆయన దగ్గరికి వచ్చి హేబేలుకి ఎలా దేవుడు వాక్యం చెప్పాడో అలాగే కయ్యనికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇద్దరికీ విత్తాడు. విత్తువాడిలో లోపం లేదు, ఇద్దరికీ ఒకేలాగా విత్తాడు. అయితే కయ్యను భూమి
హేబేలు భూమి వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నప్పుడు ఈ ఈ త్రోవ అంటున్నాను చూసారా, త్రోవ పక్కన పడ్డాయని. ఇప్పుడు కయ్యనికి సంబంధించినటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన దూత ద్వారా ఎవరిని అడుగుతున్నాడంటే, కయ్యను మీ తమ్ముడేడి? జాగ్రత్తగా వినండి, ఈరోజు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు మీరు తెలుసుకోవాలని, జ్ఞానంగా ఉండాలని చెప్తాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి. కయ్యను అడిగాడు, మీ తమ్ముడేడి కయ్యను అని అడిగాడు. అడిగితే కయ్యను చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నేనేమన్నా మా తమ్ముడికి ఏమన్నా కాపలా ఉన్నానా అని అడిగాడు. నేను ఎరగను అని అడగగానే అప్పుడు ఏమని ఆన్సర్ చెప్పాడమ్మా? కావలి వాడినా అని అడిగాడు. చూడండి ఎలా చెప్పాడు ఆన్సర్, ఎలాగ అడిగితేని. అప్పుడు ఆన్సర్ను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు చేసిన పని ఏంటబ్బాయి అని అడిగాడు. ఇప్పుడు ఇంతకీ చేసిన పనిని బట్టేనా, చేయని పనిని బట్టా? గుర్తుపెట్టుకోండి, అందరూ నోట్ చేసుకోండి. నువ్వు ఏ పని చేసావో నువ్వు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ కయ్యను చేసిన పనిని బట్టి అతనికి 2 ఇచ్చాడు వరాలు. 2 వరాలు ఏంటంటే, ఒకటి దేశదెమ్మరి, రెండవదేమో ఏమంటేమ్మా జీవితాంతం కూడా వాడికి ఎలాగుంటుందంటే అక్కడ ఇచ్చాడు రెండింట్లో. అమ్మా దోష శిక్ష కంటే అక్కడ ఇంకొకటి ఇచ్చాడు మాట. ఒకటి దేశదెమ్మరి, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు వాడికి ఎలాగుంటుందంటే మనశ్శాంతి లేని పరిస్థితులు ఉంటాయి. వాడు ఎప్పుడు కూడా వాడి జీవితంలో శాంతి సమాధానం లేకుండా ఒక రకమైనటువంటి విసుగు వాడి దగ్గర ఉంటుందన్నమాట. ఏమైనా దిగులు ఏముంటుందమ్మా? ఆయనకి దేవుడు ఇచ్చింది ఏంటి? కయ్యనికి దిగులు పడుతూ ఉంటాడు మనిషి. రెండవది ఏంటంటే దేశదెమ్మరి. దేశదెమ్మరి అంటే ఏంటి? ఇంకా అలా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడు కాళ్ళు నిలబడవరా నీకు అంటారు చూసారా, అలాగా ఎప్పుడు తిరుగుతూ ఉండేటువంటి శాపం ఒకటి, ఎప్పుడు దిగులుగా ఉండేటువంటి తత్వం ఒకటి వచ్చింది. ఎందువల్ల? విత్తినటువంటి విత్తనం ఏమైంది? త్రోవ అనే మాటకి ఏంటంటే కయ్యను తిరుగుతూ ఉంటాడు కదా, మరి అప్పుడు ఏం ఏర్పడుద్ది? త్రోవ ఏర్పడదు. అందుకనే మనిషి నడిచే చోట మొక్క మొలదు. మనుషులు నడిస్తే ఈ తిరిగే మనిషి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు చూసారా. రోడ్డు ఒకవేళ వెళ్ళారనుకోండి, సింహం తిరిగినా ఏనుగు ఎంత బరువు ఉంటుంది మనకంటేనే? 3-4 రెట్లు పెద్ద, మనం అందరం కలిస్తే అంత బరువు ఉంటుంది. అది నడిచినా పచ్చగా మొలుస్తుంది. ఏమ్మా మనిషి నడిచే చోట మాత్రం వాడు శాపగ్రస్తుడు అనమాట. ఆ నడుస్తూ ఇంక అస్తమాను ఆ శాపగ్రస్తమైనటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి వాడు నడిచే చోట ఎలాగుంటుందంటే అసలు మొలకెత్తవన్నమాట. ఇంతకీ త్రోవ పక్క నడిచే మెంటాలిటీ ఎవరిదంటే కయ్యను లాంటి మెంటాలిటీ. ఆడు ఏంటంటే తిరుగుతూ ఉంటాడట. రెండవది దిగులుగా ఉంటాడట. ఎందువల్ల? వాక్యము వినలేని కారణంగా. విన్నాడు కానీ ఎక్కడ పడింది? అది త్రోవ పక్కన పడింది. అది మొలకెత్తుతుందా? మొలకెత్తదు. ఇంకా ఎలాంటి నేల అయినా మొలకెత్తదు, ఎలాంటి స్థితిలో ఉన్నా మొలకెత్తదు. ఆ మొలకెత్తలేని గుణం కయ్యనికి ఉంది. ఏమ్మా వాడికి దేవుడిచ్చిన శాపాలేంటి? దిగులు, దేశదెమ్మరి కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. రెండవ మాటలో ఏమని చెప్పాడంటే ఏమ్మా రాతి నేల. రాతి నేల అంటే నోవాహు టైంలో ఆ ఓడ ఎక్కడ నిలబడిందమ్మా? ఆ పర్వతం మీద నిలవబడింది. ఒక్క కొండ తప్ప, రాతి నేల తప్ప ఏదైనా సరే ఆ భూమి మీద ఉందా? ఏమా ఏదైనా సరే ఆ భూమి మీద ఉందా? అసలు భూమి మీద ఏమన్నా ఉందా? చెట్టు ఉందా? లేకపోతే ఏదన్నా పంట ఉందా? ఏమన్నా ఉందా? భూమి అంతా పాడైపోయి ఒక పర్వతాలు మాత్రమే నిలబడ్డాయి. ఏమా రాతి నేలగా నిలబడింది. ఎవరి వల్ల మారిపోయింది అది? విననొల్లని ప్రజలు. ఎన్నిసార్లు నోవాహు చెప్పినా ఏ కుటుంబము కూడా దేవుని యొక్క మాటలను వినలేదు. రాతి నేలలు అయిపోయే వాళ్ళందరూ కూడా. అందుకని జల ప్రళయం వచ్చి మొత్తం అంతా అయిపోయి వారికి ఉన్నటువంటి గుణం ఎలా చూపించాడంటే రాతి నేలల మరలా అక్కడ నుంచి మరలా క్రొత్త సృష్టిలోకి నోవాహు కుటుంబం వచ్చింది.
కాబట్టి వాళ్ళందరూ శిక్షింపబడడానికి, మరణం అవ్వడానికి, శాపగ్రస్తులు అవ్వడానికి, వారి జీవితం నాశనం అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నోవాహు చెప్పినటువంటి దేవుని మాటలు వినకపోవడం. ఆ విత్తనం రాతి నేల మీద పడింది కనుక వారు బ్రతుకులంతా ఏమైపోయాయంటే చివరికి భయంకరమైనటువంటి జలప్రలయంలో వాళ్ళందరూ కూడా నాశనమయ్యారు. ఇక మూడవది చూస్తే ముండ్ల పొదలు. ముండ్ల పొదలు ఎక్కడ మనకు తెలుస్తాయి? ఇది ఆదాము దగ్గరికి రావాలి. ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆదాము దగ్గరికి వచ్చి ఇందాక నేను చెప్పింది చదవండి. ఆదాము ఎక్కడున్నావు అని అడిగితే ఎక్కడున్నాను అన్నాడు. అది ఎక్కడున్నాడని చెప్పాడు? మేము దిగంబరులుగా ఉన్నాము అన్నాడు. అసలు నువ్వు దిగంబరుగా ఉన్నావని ఎవడు చెప్పాడు అంటే ఆన్సర్ లేదు. ఏమని చెప్పాడు? ఇంతకీ నువ్వు ఎందుకు చేసావు? నేను తినవద్దన్న పండును నీవు తిన్నావా అంటే నేను తినలేదు, నీవు కలుగు చేసినటువంటి, నీవిచ్చినటువంటి ఇదిగో ఈ స్త్రీ వలనే నేను తిన్నాను అన్నాడు. పోనీ చేశాను ప్రభువా అనలేదు. ఏమన్నాడు? ఈమె వల్లే, అంటే నువ్వు ఇచ్చావు కాబట్టే నేను ఈ తప్పు చేశాను అన్నాడమ్మా. ఊరికే మీకు ఒక ఐడియా మాత్రమే చెప్తున్నాను. అప్పుడు ఏమన్నాడు? తప్పు ఎవరిది ఇప్పుడు? ఎందుకని ఇచ్చినా దేవునిదే అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ ఏమందంటే, సర్పం నన్ను మోసం ఇచ్చింది, అది చేసింది నువ్వే, కాబట్టి తప్పు నీదే కానీ నాదేమీ లేదని మళ్ళీ దేవుని మీదకి పెట్టింది. దేవుని మీద పెడితే అప్పుడు దానిని, సర్పాన్ని కూడా శపించాడు కదా. వీళ్ళు ఎవరు కూడా తప్పు చేసామని ఒప్పుకోలేదు. దేవుని యొక్క వాక్యమును, వాళ్ళలో ఏదైతే తినొద్దని వాక్యముని విత్తాడో ఆ వాక్యమును వారు ఏం చేశారంటే తోలనాడి మరలా కయ్యనే ఆన్సర్ ఇచ్చాడో ఆదాము కూడా అదే ఆన్సర్ ఇచ్చాడు. ఏమని? ఈవిడి వల్ల అయిందన్నాడు. వాడేమో ఇంకో సాకు చెప్పాడు. అలాగ వాళ్ళు సాకులు చెప్తూ చివరికి ఏమయ్యారంటే శాపగ్రస్తులయ్యారు. అప్పుడు చెప్తున్నాడు, ఏమన్నాడంటే నీ నిమిత్తము ఈ భూమి శపించబడింది. ఎలా శపించబడిందంట? ఒక భూమి ముళ్ళ పొదలను, గచ్చ పొదలను, ముళ్ళ తుప్పలు అయిపోయింది. ఎవరిది? ఏ భూమి ముళ్ళ పొదలు వచ్చింది? ఆదాము లాంటి స్వభావం కలిగినటువంటి వాడికి ఏమని వచ్చిందమ్మా? ముళ్ళ పొదల్లా మారిపోయింది. ఆ ముళ్ళ పొదల్లా మారిపోయింది. అలాగే మరలా వారు మారితే, వారి యొక్క జీవితాలను మార్చుకుంటే మరి ఏమన్నాడు? అదే నేల మంచి నేలగా కూడా చేశాడు. అంటే ఆ రోజే ఒక మంచి నేలని ఏర్పాటు చేశాడు, చెడ్డ నేలని కూడా ఏర్పాటు చేశాడు. తర్వాత వారి జీవితంలో ఏదైతే ఒక యెఫ్తా కానీ, ఒక భక్తులు కానీ, పాత నిబంధనలో ఉండేటువంటి ఎంతోమంది దావీదు లాంటి వాళ్ళు దేవుడు విత్తినటువంటి వాక్యము వారి హృదయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫలించారు? మంచి నేల మీద ఫలించారు కదా. 4 భూములు మీకు అర్థమయ్యాయి కదా. ఒకడు కయ్యను, ఇంకొకడు దావీదు మంచి నేల, తర్వాత ఇంకొకరు ఎవరు? నోవాహు టైంలో ఉన్న ప్రజలు. నోవాహు కాదు, నోవాహు టైంలో ఉండేటువంటి ప్రజలు. తర్వాత ఇంకొకరు ఎవరు? ఆదాము, హవ్వ కదా. ఈ క్యారెక్టర్ని ఈ రోజున మనం అందరం కూడా అన్వయించుకుని జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి విషయాలను మనం చూద్దాం. ఆదాము అవ్వ దగ్గరికి వద్దాం. ఈ రోజున ఆదాము అవ్వ లాంటి మెంటాలిటీస్ మన దగ్గర ఉన్నాయా లేదా? తప్పు చేసిన వాడు ఎవడైనా ఈ రోజును మనందరము కూడా తప్పు చేశామని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నామా? తప్పుకు కారణాలు వెతుకుతున్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. తప్పు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నాం మనం? ఇదిగో ఈడు ఇలాగన్నాడు కాబట్టి నేను ఇలాగన్నాను, ఆమె నాకు ఇలా చేసింది, వాడు ఇలా చేశాడు అని చాడీలు చెప్తున్నారా? చాడీలు ఉన్నాయా మనకి? వాడి మీద, వీడి మీద, వాడి మీద ఈ ఊరంతా తిరుగుతున్నా ఏ కుటుంబంలో అయినా ఉన్న లక్షణం ఆనాడు ఆదాముకి అవ్వకి ఉన్న లక్షణమేనా? మరి నువ్వు ఎలా బాగుపడతావు? నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఏదైతే చేసావో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఎదుటి వాళ్ళని నిందిస్తే, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తే, ఎదుటి వాళ్ళని అవమానిస్తే నీ జీవితం ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను దేవుడు ఎలా నీకు ఎలాగ ఆశీర్వాదం ఇస్తాడు? మనం ఏదో చెప్పుకున్నాం, ఏమని? నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్య
ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని. ఏమ్మా మరి ఆయన ఈవిడేమో ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉంటే మరి ఆయన ఎలాగ ఉండాలి? ఇంట్లో భర్త ఎలాగ ఉండాలి? దేవుని వంటి వాడై ఉండాలి. అంటే దేవుని పరిపాలనను ఇంట్లో నిర్వహించేవాడై ఉండాలి. అట్టి పరిపాలన చేసేవాడై ఉండాలి కదా. అప్పుడు పిల్లలు ఎలాగుంటారు? ఒలీవ మొక్కల్లాగా ఉంటారు కదా. అప్పుడు పిల్లలు బాగున్నారు, ఏమ్మా అమ్మ బాగుంది, తర్వాత తండ్రి బాగున్నాడు. అప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఏమా సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఇల్లు ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది, దీవించబడుతుంది. ఈ రోజున మన ఇల్లులు, మన కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? దేవుని పేరు పెట్టుకుని దేవుడు ఏ కుటుంబాన్నైనా ఇలా శపిస్తాడా? ఏమా ఇలా శపిస్తాడు ఎవరినైనా? రోగాలు, మనకు అడ్డమైన రోగాలు వస్తున్నాయి కదా, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, కుటుంబంలో ఉన్నటువంటి అప్పుల పాలు అయిపోతున్నాం, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, ఎవరు చూసినా చీ అనే పరిస్థితుల్లో కనిపిస్తున్నాం. ఇలాంటి ఊర్లో ఏ ఇంట్లో చెప్పండి, ఏ ఇల్లు ఆనందంగా ఉందనుకుంటున్నారు మీరు? ఏ ఇంట్లో మాకు బాధలు లేవండి, ఏ ఇంట్లో నాకు కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నామండి, ఏ ఇంట్లో నాకు ఏ విధమైన శోధన లేదండి, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉన్నామని అన్న కుటుంబం ఏదన్నా ఉంటే చెప్పండి ఒకసారి. దీనికి రీజన్ ఏంటి? ఈ రోజున మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే తప్ప మీరు దీవించబడరు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ తోటలో ఉన్నంత మాత్రాన ఆదాము హవ్వ దేవునికి ఏమీ ఇష్టం అవ్వలేదు. తోటలోనే ఉన్నారు, అప్పటికింకా తోటలోనే ఉన్నారు, దేవుని సముఖమందే ఉన్నారు. కానీ వారిని దేవుడేమీ దీవించలేదు, ఆశీర్వదించలేదు, వారిని శపించాడు. వారు శాపగ్రస్తమైనటువంటి బ్రతుకును బ్రతికారు. ఈ రోజున మన ఇళ్లలో, మన కుటుంబాలలో ఎందుకు దీవించబడతాం? ఒక్కటి రీజన్ చెప్పండి నాకు. దేవుడు మనల్ని దీవించటానికి మనం ఒకటి ఏం చేశామని దేవుడు దీవిస్తాడు? ఎప్పుడు దీవిస్తాడు? నూరంతులుగాను, అరువదంతులుగాను, ముప్పదంతులుగాను. ఇదేంటి కింద నుంచి పైకి వెళ్ళాలి కదా, పైనుంచి కిందకు వచ్చిందేంటి? ఒకడు నూరంతులుగా ఆశీర్వదించబడతాడు. ఒరిజినల్ దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. నీకు బుద్ధి తక్కువైతే ఎంత? 60కి వస్తుంది. 60కి కూడా ఇంకా బుద్ధి ఇంకా కొంచెం తక్కువ ఉంటే 30కి వస్తావు. అంటే దాని అర్థం ఎందులో ఉన్నా, 30లో ఉన్నా, 60లో ఉన్నా, లేకపోతే 100లో ఉన్నా ఒక పంట 20 బస్తాలు పండుద్ది. నువ్వు జాగ్రత్తగా పండిస్తే ఏమవుతుంది? అదే 30 బస్తాలు పండుద్ది. ఇంకా బాగా పండితే 60 బస్తాలు. 60 బస్తాలు పండేది ఒక భూమిలోనే. 30 బస్తాలు పండింది ఒక భూమిలోనే, 20 బస్తాలు పండింది ఒకే భూమిలోనే. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు నిలబడే తత్వాన్ని బట్టి మంచి నేలవైతే 100% దేవుడు దీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ దీవించటానికి ఆ దేవుడు నీ ఇంటికి వచ్చి నీ తలుపు కొడతంటే తీసే నాదుడేడి, అది కావాలి. ఈ రోజున మనం తేల్చుకోవాలి. నువ్వు ఒక వ్యభిచారం చేస్తుంటే నీ ఇంటికి దేవుడు వస్తాడా? ఊరికే మనం అందరం ఆలోచన చేద్దాం. వ్యభిచారం చేస్తుంటే నీ ఇంటికి దేవుడు వస్తాడా? నువ్వు దేవుని దగ్గరే ఉన్నావు, దేవుని మాటలే మాట్లాడుతున్నావు, దేవుని చిత్త ప్రకారంగానే బ్రతుకుతున్నానని అనుకుంటున్నావు. ఎక్కడ దేవుడు ఏ కార్యం చేసినా సరే నువ్వు వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ నీ జీవితం పతనం అవ్వకపోతే, నీ జీవితం నాశనంలాగా లేకపోతే, నీ భూమి ఎండిపోకపోతే, నీ జీవితం ఎండిపోకపోతే ఏమవుద్ది? పైగా బైబిల్ పట్టుకోవడం వలన, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు ఉన్నానని నలుగురికి చెప్పడం వలన దేవునికి అవమానమా, మనకు అవమానమా? మనకా దేవునికా? ఇంక నువ్వేం బాగుంటావమ్మా? ఒక సేవకుడిగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా. దేవునిలోకి వచ్చిన తర్వాత మన మీద నిందలేసారా? సరే, హ్యాపీ. నిందేశారనుకోండి, అబ్బా నీకంటే అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. కానీ స్పష్టంగా చేస్తున్నాం కదా, స్పష్టంగా పాపపు కార్యాల్లో ఉంటున్నాం కదా. మనమేమో క్రైస్తవులమైనటువంటి మనం, దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన మనం, మనకంటే అన్య జనాంగాలు బాగుంటే మనం బ్రతుకు తూ కదా, చీ కదా, అసహ్యం కదా. అవునంటారా కాదంటారమ్మా? ఎవరిని వ్యక్తిగతంగా నేనేమంటలా, నీ జీవితం బాగుందా ఒక్కసారి ఆలోచించు. మీ ఆయన బాగున్నాడా? నీ కుటుంబం బాగుందా? నీ పిల్లలు బాగున్నారా? మనం ఎలాగుండాలి? ఒరిజినల్ మనం ఎలాగుండాలి? నీ పిల్లలు ఎలాగుండాలి? ఒలీవ మొక్కల్లాగా ఉండాలి, పచ్చగా ఉండాలి. ఉన్నారా? ఒక్కసారి ఆలోచించి. ఒక తల్లిగా నా కొడుకు, నా కూతురు, లేకపోతే నాకు ఇచ్చినటువంటి 2 బిడ్డలు పచ్చగా ఉండాలి అని కదా ప్రార్థన చేస్తున్నాం. కానీ
దేవుడిచ్చిన విత్తనాన్ని పోగొట్టుకుంటే నీకు ఏమొస్తుందో పచ్చదనం చెప్పు. ఒక్కసారి ఆలోచించి, నీ బిడ్డ కోసం నీ బుద్ధి మార్చుకోలేవా? నీ బిడ్డ కోసం నీ జీవితాన్ని మార్చుకోలేవా? నీ బిడ్డ కోసం ఒక్కసారి ఆ క్షణకాలమైన సుఖాన్ని పక్కన పెట్టలేవా? ఎంత సుఖం నీకు ఏంటి? నువ్వు ఏం తింటే ఏంటమ్మా? చిన్నదే ఒక పాకలో బతుకు ఏమైపోయింది? ఒక చెట్టు కింద బతుకు నీతిగా ఏమైంది? అన్యాయంగా తెచ్చుకున్న ఒక బిర్యానీ తిని, నీచమైన ఈ విషం తిని, ఈ అపవిత్రమైనది నోట్లో వేసుకునే కంటే, ఎవరో ఎంగిలి చేసింది తినే కంటే, కుక్క ముత్తి వాంతిని లోపల వేసుకునే కంటే, ఏమీ లేకపోతే ఆ చీతపలకాయ పచ్చికాయ పగల కొట్టుకుని తిన్నా నువ్వు పవిత్రమైన దానివే కదా. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ నీచమైన స్థితి చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. ఆదాము జీవితం కానీ అక్కడ ఆ జీవితాలు ఎలాగైపోయాయి చెప్పండి ఒకసారి. నీ పిల్లలు ఎలాగ ఉండాలి? ఒలీవ మొక్కల్లా పచ్చగా ఉండాలి. నీ భార్య ఎలాగ ఉండాలి? ఫలించు ద్రాక్షవల్లి. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. 100 ప్రతిఫలం, 100 దీవించబడాలంటే ఎలాగ ఉండాలి? ఇల్లు పచ్చగా ఉండాలండి, పచ్చగా ఉండాలి. భర్త ఎలాగ ఉండాలి? దేవుడి వంటి వాడై ఉండాలి. దేవుడి వంటి వాడు అంటే ఏంటి? దేవుని మాటలను ఇంటిలో నెరవేర్చేవాడు అయ్యాది. ఉన్నాడా? భర్త అలాగే లేడు, భార్య అలా లేదు. భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తుంది. అప్పుడు పిల్లలు మోసం చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు మోసకత్తువైతే నీ బిడ్డలు నిన్ను మోసం చేయరా? నీ కుటుంబం మోసపోదా? నిన్ను నలుగురు మోసం చేయరా? నిన్ను నలుగురు నవ్వుల పాలు చేయరా? కాబట్టి దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? నీ నేల ఏమైంది? నీ నేల ఎలాగుంది? రాతి నేలలో ఉంది కదా. మొట్టమొదటి మాట మనం ఏం చెప్తున్నాం? ఆదాముకు సంబంధించిన విషయం దగ్గరికి వస్తే ఆదాము ఏమంటున్నాడు? ఇదిగో ఆవిడ వల్ల ఇలాగ చేశాను, ఇదిగో ఈడు ఎలాగ చేశాడు, వాడు అలాగ చేశాడని అడ్డమైన పాపాలు చేసి మళ్ళీ నేను చేయలేదని బొంకితే నీ జీవితం ఏమవుతుందమ్మా? శపించబడుతుంది. నీ బిడ్డలు బాగోరు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని బట్టి చెప్తున్నాను. నీ బిడ్డలు ఏం బాగుంటారమ్మా? కనీసం వాళ్ళ బ్రతుకులను చూసైనా నువ్వు మారవా? కనీసం నీ పిల్లల ముఖాలు చూసైనా మారవా? ఎందుకు వచ్చిందమ్మా ఈ జీవితం చెప్పండి? ఏముంటుంది? క్షణకాలపు కాసేపు ఆ సుఖం కోసం నీ విలువైన నీ పిల్లల్ని చంపేసుకుంటావా? నీ భర్తను శాపగ్రస్తుడిగా మారుస్తావా? నీ ఇంటిని శాపగ్రస్తంగా మార్చుకుంటావా? చెప్పమ్మా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ విత్తనము దేవుడు వేసినటువంటి వాక్యము నీ ఇంటి మీద వేస్తే ఎలా ఉండాలి? నీ ఇల్లు గుత్తుల్లాగా ఉండాలి జీవితం. అమ్మ, దేవుడు ఎక్కడైనా ఏ వ్యక్తినైనా శపించాడు ఎప్పుడైనా? దేవుని బిడ్డని ఒకవేళ శ్రమ వచ్చినా కూడా ఇంకా ఉన్నతంగా నడిపించడానికే. దావీదుకి శ్రమ వచ్చింది గొప్పని చేయడానికి. ఆ శ్రమ వేరు, నిందలు వేరు, అవమానాలు వేరు. చెయ్యని దానికి నేను హింసించడం వేరు. అందులో నీకు దొరికేది ఆనందమే, బాధ ఉండదు, దిగులు ఉండదు. ఈ కయ్యనికి ఏమొచ్చింది? దిగులు. కాలు నిలబడదు, అలా తిరుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ లక్షణాలు, ఈ బుద్ధి, ఈ గుణం ఎప్పుడైతే మనిషిలోకి వచ్చిందో నువ్వు బాగోవు. ఎప్పుడు పిల్లలకి ఏదో ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో ఏదో ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. అన్నీ శాపగ్రస్తమైనవే. శపితమైన భూమి మీద ఎంత విత్తే ఏమవుతాయి? ఎదగో అమ్మ, ఎదగో. మీరు అనుకున్న ఫలాలు రావు, మీరు అనుకున్న ఆశీర్వాదాలు రావు, మీరు అనుకున్న దీవెనలేమి నీ ఇంట్లో ఉండవు. కారణం ఎవరు? మనమే. నీ పిల్లలను చూసి ఒక తల్లి ఆగిపోవాలి, తన భార్యను చూసి భర్త ఆగిపోవాలి, తన కుటుంబాన్ని చూసి భర్త ఆగిపోవాలి. క్షణకాలమైనది సాతాను యొక్క కుట్ర. ఆ వాక్యము నీలోకి లేకుండా చేసి నిన్ను నాశనం చేయాలనుకుంటున్న సాతాను కుట్ర. నువ్వు ఎలా చేస్తున్నాడో తెలుసా? నీకు 100 ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. 100. పోనీ అటు ఇటు అడుగుబడుగు అనుకున్న 30. దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించాలని ఆ పరలోకపు తండ్రి చూస్తుంటే, నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసేటువంటి భయంకరమైనటువంటి కార్యాలను బట్టి నువ్వు దూరం అయిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. ఎలా ఉందంటే నీ హృదయం వాక్యము వింటున్నావు కానీ మొలకెత్తుతలేదు, ఎండిపోతుంది. ఆ టైం వచ్చేసరికి ఈ వాక్యము నిలబడట్లే, మరలా అదే పాపములో వెళ్ళిపోతున్నాం. ఒక అన్యుడి కుటుంబంలో ఒక క్రైస్తవుని కుటుంబం వెళ్ళి
ఇలాంటి దిగజారే పరిస్థితులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అన్యాయమైనటువంటి బూతులు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. దేవుని మందిరం ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంకొక పట్టుకు వెళ్ళి పని చేసుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవన్నీ అవమానం మనకి. ఇది దేవుడు మనలను ఆశీర్వదించడు. 600 చచ్చినా సరే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆ దేవుని యొక్క ఆజ్ఞను సమాజంగా కూడుకోవడం అనేది చేస్తే నీ ఇల్లు ఎలాగుంటుంది, నీ పిల్లలు ఎలాగుంటారు? దీవించబడతారు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, ఒక కారు మీద మనం వెళ్తున్నాం అనుకోండి, 4 చక్రాలు ఉంటాయి కారుకి. ఒక్కొక్కసారి కారు చక్రం ఊడిపోయింది అనుకోండి, ఎదర చక్రం. ఈ 3 చక్రాల కంటే ఇది ముందు స్పీడ్ ఎట్టేస్తుంది. ఏది ఎప్పుడైనా చూడండి, ఊడిపోయిన చక్రం సైకిల్ అయినా ఏదైనా అసలు మామూలు స్పీడ్ కంటే అది ముందు స్పీడ్ ఎట్టేద్ది. ఎక్కడికి? చాలా స్పీడ్గా పోద్ది. అప్పుడు అనుకుంటాడు ఈ జీవితం అయ్యో బాబు భలే కలిసి వచ్చేస్తుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాను, దేవుని దయ వల్ల చాలా బాగుంది అనుకున్నాం, కొట్టుకుని పోద్దని జీవితం. అది ఆ చక్రం, దానికి ఏమీ ఇంక బ్రేక్ లేదు, ఏ విధమైనటువంటి కంట్రోల్ లేదు, ఏ విధమైనటువంటి దేవుని లేదు. కానీ వెళ్తున్నప్పుడు మాత్రం భలే స్పీడ్గా వెళ్తూ ఉంటుంది జీవితం. అబ్బబ్బా భలేగుంది అనుకున్న లోపలనే స్మాష్, ఏముండదు, జీవితం ముగిసిపోద్ది, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి స్పీడ్ జీవితం, భలే జాగిపోతుంది జీవితం, భలే కలిసి వచ్చేస్తుంది, భలే చక్కగా ఉంది, చల్లగా ఉంది అని జీవితాన్ని ఎప్పుడైతే ముందుకెళ్తుందో, ఇదిగో ఆదాము అవ్వ జీవితం ఎలాగైతే తగలడిపోయి విలువైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారో మన జీవితాలు అంతే. ఇక చివరికి కయ్యని జీవితం కూడా ఎలా తయారైంది? దిగులు, ఎప్పుడు దిగులేనమ్మ జీవితం. ఎప్పుడు కుటుంబాలు ఏం బాగోవు, పిల్లలు బాగోరు, మనం ఏం బాగోం, ఎప్పుడు శాపగ్రస్తం అవుతాం. ఇంకో విషయం చెప్పనా, ఈ ఊరిలో జనరల్గా నేను చెప్తున్నాను, ఏమనుకోకండి, ఏ కార్యమైనా సరే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు మీరు, ఇది కూడా శాపమే. ఎందుకో తెలుసా? నీకు ఉంటే చెయ్యి, నీకు లేని దాన్ని అప్పు చేసి చేయమని ఎవడు చెప్పాడు? శాపం ఇది. ఎందుకు శాపమో చెప్తున్నానండి. ఇప్పుడు ఆ డబ్బులు తెచ్చావు, తీర్చాలా వద్దా? దానికి వడ్డీ తీర్చాలా వద్దా? ఇవన్నీ తీర్చేసరికి నువ్వు ప్రార్థనకు వస్తావా? మళ్ళీ నువ్వు ప్రార్థనకు వెళ్తే ఏమవుద్ది? అప్పుడు ఆదివారం లేదు, సోమవారం లేదు, ఈ మంగళవారం లేదు, బుధవారం లేదు, అన్ని రోజులు కష్టపెడితే తప్ప దానికి నువ్వు కట్టలేవు. పొరపాటు నీ మధ్యలో జ్వరం వద్దామని గ్యారంటీగా జ్వరం వస్తుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకొక వారం రోజులు మళ్ళీ వడ్డీ మీద చక్ర వడ్డీ, బారు వడ్డీ, చివరికి శాపగ్రస్తమై ఇల్లు చక్కగా కట్టుకున్నా ఉందామని ఆ ఇల్లుని అమ్ముకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఎవడ వల్ల? నువ్వు చేసే పనులు కాదు, నీ బిడ్డలు తినాల్సిన ముద్దను నువ్వే కదా, నువ్వు చేసిన దరిద్రం పనుల వల్ల ఆడు ముద్ద లాగేసావా? ఎండిపోయిన ఆకులాగా ఆడు ఉంటున్నాడు, పచ్చగా ఉండాల్సిన వాడు. కారణం నీ పాపపు బతుకు వల్లేనా? నీవు ఏదో కాసేపు ఆ క్షణకాలపు సుఖం కోసం నీ బిడ్డల జీవితాన్ని రోడ్డు మీద లాగేస్తావా? ఇదేనమ్మా జీవితం, ఇదేనా దేవుడి దగ్గర మనం నేర్చుకుంటుంది? మనం బ్రతికి ఆడికి చూపించాలి, అంతేనా? మనం బ్రతికి ఈ ఊరిలో దేవుని చిత్త ప్రకారంగా బ్రతికి ఎంత 100 అంతులుగా బ్రతికితే పిచ్చెక్కిపోవాలాడికి, అన్యుడికి పిచ్చెక్కాలి. ఏమని? వీడు ఏంట్రా బాబీడు, వీడు నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత ఐశ్వర్యం ఉంది, మా తాతల ముత్తాతల నుంచి నాకు ఇంత కలిసి వచ్చింది, అయినా నా జీవితం వాడికి లేదు అనుకోవాలి. మన జీవితం ఎలాగుంది? తీరా చూసి వాళ్ళ బండి ఎక్కుతున్నాం మనం, తీరా చూస్తా వాళ్ళతో కబుర్లు చెప్తున్నాం, తీర్తా చూసి వాళ్ళ జీవితంలో ఉన్నాం. నీ దేవుడి కంటే నా దేవుడు గొప్ప అని చెప్పడానికి అదొక ఉదాహరణ సరిపోదా? ప్రార్థన అయిపోయిందా? మళ్ళీ పాపకార్యాల్లోకి వెళ్ళిపోయావు. పాపకార్యాల్లోకి వెళ్ళిపోతే అది లోపల అనుకోవడా నీ దగ్గర అనకపోతే? యేసు ప్రభువుని నమ్ముకున్న ఈ ఈనగాతి జీవితం ఇదా? నేను 1 రూపాయి ఇస్తే కానీ నీకు తిండి లేని పరిస్థితుల్లో అంతకర్మ ఎందుకంటున్నాను నేను. ఇలాంటి పరిస్థితి ఏదైనా వస్తే దేవుని మందిరంలో బియ్యం ఉన్నాయి, హ్యాపీగా వెళ్ళి తెచ్చుకుని నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, ధన్యకరమైన జీవితం బ్రతకండి. ఇందులో ఉన్న ఆశీర్వాదాలని దేవుడు నీకు ఇస్తాడు. ఇస్తాడు ఎవడా? ఇస్తానన్నాడు దేవుడు. మాట తప్పడండి ఆయన, మాట తప్పడు. నేను చెప్తున్నాను ఈరోజు, మళ్ళీ చెప్తున్నాను, కయ్యని జీవితం ఎంత బాగుండాలో తెలుసా? పతనమైపోవడానికి వాడే కారణం. నాకు చెప్పావా నేను అడిగి కాపలానా అని క్రూరత్వం, మూర్ఖత్వం, అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనిషి జీవితం లేదు. అందుకే శాపగ్రస్తం అయిపోయాడు, చచ్చిపోయాడు. పాపం అడిగి జీవితాంతం దిగులే. ఏం బాగుకున్నాడు?
ఏం బాగుకున్నాడు? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాడు అంతే. దేవుని మందిరాన్ని ఇట్టే ఇలా విడిచిపెట్టేస్తున్నారు. మీ పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే. ఇంకేం బాగుంటారు వాళ్ళు చెప్పండి? ఆడిలో విత్తుదామంటే మనిషి కనపడ్డు, ఎక్కడన్నా ఉండి చెప్తేనేమో నవ్వులాట కింద ఉంటుంది. ఇంకా ఆడికి దగ్గర వాక్యము లేకపోతే ఏది ఆశీర్వాదం ఏది? నీ బిడ్డను నువ్వు పట్టించుకోవు. ఆడో రూపాయి తెచ్చిస్తే చాలు నీకు. ఆడు ఎలాగైనా తిరుగు బాబు, నాకు రాత్రి సాయంత్రానికి వచ్చేసరికి మాత్రం 500 తెస్తావు 600 తెస్తావు తెచ్చి ఇంట్లో పెడితే చాలా. ఆడు ఏమైపోయినా అనవసరమా? ఆడి బతుకు మీద జాలి లేదా నీకు? అదేనా తల్లి లక్షణం? రేపొద్దున నాడి జీవితం పతనం అయిపోద్ది. చూసి ఏడుస్తావు, కాసేపు ఏడుస్తావు, అంతేనా? నువ్వు పోతే ఆడు ఏడుస్తాడు, అంతేనా జీవితం? చిచ్చిచ్చి శాపం, మనమే శాపగ్రస్తమైపోతాం. దేవుని నమ్మిన బిడ్డలకి ఇది తగదు. నువ్వు అక్కడికి పడేసేలాగా ఉండాలి. నీ జీవితం పచ్చగా ఉండాలి. నీ భార్య అద్భుతంగా ఉండాలి. ఏమ్మా, ఏమీ లేదు, సాతానే పెడుతున్నాడు ఈ బుద్ధి. నేను మళ్ళీ చెప్తున్నాను, సాతానే పెడుతున్నాడు. అరే అందులో ఆ సుఖం ఉందరా, ఆడు చాలా అందంగా ఉన్నాడురా, ఈ అమ్మాయి చాలా బాగుందిరా, అరే రే ఎంత బాగుందిరా, అరే ఇలాంటి అన్ని బుద్ధిని ఇందులో పెడుతున్నాడు. ఇందులో పెట్టి మన జీవితాలని సర్వనాశనం చేస్తున్నాడు. ఒక్కసారి దేవునిలో ఉన్న ఆనందం నువ్వు అనుభవిస్తే ఎంత బాగుంటుంది. పైగా ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో, కయ్యని లాంటి మైండ్ సెట్ భూమి ఉంటే, అదే బాట లాంటి దాంట్లో విత్తనం పడితే మొలకెత్తదు. నువ్వు ఎంత చెప్పు, వాడు విననంటే వినడు. ఎందుకండి బాటది. ఎప్పుడు అలాగేయగానే ఏ కాక ఎత్తిపోద్ది, అలా వేయగానే దారిలో అది ఎందుకంటే టపాలని అయిపోద్ది. మొలకెత్తే అవకాశమే లేదు అందులో. మరి అలాంటి భూమి నీదైతే నా ప్రయాసం ఏముంది? నీ పిల్లలు ఏం బాగుపడతారు? నువ్వు బాట అయితే నీ కొడుకేమవుతాడు? రాయి అవుతాడు. ఆడు రాయి అయితే నువ్వేమవుతావు? ముళ్ళతొప్ప అవుతావు. ఈ ముళ్ళతొప్ప బాట. ఇప్పుడు తండ్రి అన్న మాట మీద కొడుకు ఆడిని మించిపోతున్నాడు. నేను చూస్తున్నాను, ఒక కుటుంబాన్ని చెప్తున్నాను, చాలా మూర్ఖంగా, వద్దండి బాబు గౌరీపట్నం వెళ్ళకూడదు, అది మంచిది కాదు, అది విగ్రహ సంబంధమైనది, మంచిది కాదంటే ఎందుకు వెళ్ళకూడదు, అది దేవుడు కాదా అని ఇదయ్యాడు. అదే పోన్లే, ఆ జనరేషన్ అలాగే అయిపోయిందేమో, నాన్నగారిని ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి వీడు. నేను పక్కన ఉండేవాడు నాన్నగారి పక్కన, నాన్నగారు ఏమో వద్దు బాబు ఇలాగని చెప్పేసి అంటే వినేవాడు కాదు, నేను చెప్పేవాడిని, నా మాట వినేవాడు కాదు. మా ఇద్దరి మీద రివర్స్ అయితే పోన్లే అనుకున్నాం. ఆ రోజు ఏదో చెప్పి చూసాం, అయిపోయింది. ఈ రోజున ఆయన జీవితం అలాగ పతనం అయిపోయిందిరా బాబు అనుకుంటే కొడుకు వచ్చేసరికి మళ్ళీ నా టైంలో కొడుకు ధైర్యాడు. ఏమని? ఏదొద్దన్నాడో తండ్రి సేమ్ అదే పని, సేమ్ కొడుకు అదే ముళ్ళతొప్ప అయిపోయింది. మళ్ళీని ముళ్ళు, భయంకరమైన ముళ్ళు. ఆ పిల్లలు అలాగే తయారైపోతున్నారు, వాళ్ళ భార్య అలాగే తయారైపోతుంది. ఎప్పుడు హాస్పిటల్ చుట్టే, ఎప్పుడు వాళ్ళ బ్రతికిలాగా అయిపోతుంది. తమ్ముడు ఇదిగో నీ పరిస్థితి, ఇదిగో ఇది అదే కదా అని చెప్తుంటే కాసేపు చెప్పినా కాసేపు ఎడుతున్నారు. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ తర్వాత రోజు అదే. ఇంతకీ ఎవర్రా ఈ మాట అన్నారు, ఎవర్రా ఈ పని చేసింది అని ఎంక్వైరీ చేస్తే ఆడైతే వెళ్తున్నాడు మళ్ళీని. అలాగే తిరిగి వీడు అంటున్నాడు, వీడు ఇలాగన్నాడేంటి, నా స్కానింగ్లో వీడు కనపడలేదే అనుకుంటున్నాను నేను. నా స్కానింగ్లోకి రాంగ్ వచ్చిందేంటి, వీడిని నేను ఇంకొకలాగా అంచనా వేసానేంటి, నాదేదైనా తేడా వచ్చిందా, ప్రార్థన చేసుకోవాలైతేని అనుకునే లోపల ఇంతకీ ఆడు కదా బాబోయ్, ఆడు వెనకాల ఇంగిడు ఉన్నాడంటే ఆడెవడరంటే ఈడే తేలిపోయింది. ఎవడరా అంటే మళ్ళీ కొడుకు అయ్యాడు. తండ్రి కంటే ఇంకా మించిపోతుంది కొడుకు. తండ్రి అయితే డైరెక్ట్ కనపడ్డాడు, కొడుకు అయితే కనపడకుండా వెనకాల ఉంటున్నాడు. గుంట నక్క అనమాట. గుంట నక్క అంటే సహాయం చేసే నక్క, గుంట నక్క అని ఉంటుంది బైబిల్లో, ద్రాక్ష తోటను పాడి చేయడానికి. ఇవన్నీ ఇదిగోనండి, దీనివల్లే మనిషి కనపడ్డంతే, విత్తనం అంతా వెనక నుంచి ఉంటుంది అన్నమాట. సో నేను చెప్పాను ఇది పరిస్థితి అని. ఇదిగో ఈరోజు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. చెప్తున్నాను, ఎంత చెప్పినా వింటలేదు. ఏం బాగుంటుంది? పిల్లలు ఏం బాగుంటారు, కొడుకులు ఏం బాగుంటారు, కూతురులు ఏం బాగుంటారు, వాళ్ళ కూతురు ఏం బాగుంటుంది, వాళ్ళ కొడుకులు ఏం బాగుంటారు. చూస్తున్నాం కదా కళ్ళెదుట. చాలా అంటే నా మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ మీరు బాగుపడాలనే ప్రేమతోనే చెప్తున్నాను తప్ప ఇందులో ఒక్క విషయంలో ఒక్కరిని కూడా నేనేమి అంటలా. మన బలహీనతలని ఆధారం చేసుకుంటున్నాడు. విత్తనం పడతలే, 15 సంవత్సరాల నుంచి గింజుకుంటున్నాను. విత్తనం పడేది మాత్రం 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఉంది. ఉన్న వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలు ఒక సేవకుడిగా నాకే తెలుసు. అసలు వాళ్ళ గురించే సంతోషంగా ఉన్నాను నేను.
నేను చేస్తున్న పరిచర్యకి నువ్వు ఇచ్చేటువంటి జీతం అద్భుతంగా ఉంది ప్రభు అనుకుని కొంతమందిని సంతోషిస్తున్నాను. కొంతమందిని చూస్తే రోజు బాధే. మనం అదే గ్రూప్లో కూడా అదే పెడతా ఉంటాను నేను. సరే, ఏం బాగాలేదు. ఈవెన్ చెప్పనా మీకు ఎలాగుంటాయో రిజల్ట్ ఎలాగుంటుందో చెప్పనా? సడన్గా నువ్వు వంట చేసినప్పుడు కరెంటు పోయింది అనుకో, నువ్వు వంట చేస్తున్నావు, అప్పుడే పప్పుచారు తాలింపు పెడుతున్నావు అనుకున్నావు. ఈ చచ్చినోడు ఇప్పుడే తీయాలా? ఎవడు? కరెంట్. నువ్వు పప్పుచారు తాలింపు పెట్టాలన్నది నిజమే. ఆడెప్పుడు నువ్వు పప్పుచారు కాసిన టైం చూసుకుని పలానా ఆవిడ పప్పుచారు తాలింపు పెడుతుంది అని అక్కడ కరెంట్ కట్టేశాడా? ఈడు జమ్మడిపోను, ఆడేది అయిపోను, ఈడు ఎప్పుడు చూసినా ఈ టైంలో చేస్తున్నాడు, ఈడికేం పోయే కాలం వచ్చిందో అంటున్నారా? ఆడికి ఎన్ని ఉంటాయో తెలుసా? అక్కడ కరెంట్ ఎక్కడైనా సరే రివర్స్ కొడుతుందంటే వెంటనే తీసుకోవాలి. ఎవడైనా అక్కడ ఏదైనా కరెంట్ ఏదైనా ప్రాబ్లం అయిందంటే దాన్ని వెంటనే ఎల్సీ తీసుకుని అవి బోల్డ్ ఉంటాయి ఆడికి అక్కడ ఆ రీడింగ్ని బట్టి. పొరపాటు చేశాడంటే మొత్తం అక్కడ తగలెడతాడు, మనం పోతాం కదా. అందుకని ఆడు ఆపేస్తుంటే ఈ లోపల పప్పుచారుకి ఇబ్బంది వచ్చిందని అంటే తగలేసేసావు పట్టుకుని. ఈ పాపం పోద్దా? ఈ జీవితంలో నువ్వు ఏమైనా నువ్వు బ్రతికే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిని చూస్తే నిందిస్తావు, ఆడేమన్నా అంటే నిందిస్తావు, ఏం చేశాడో చూడకుండానే నిందిస్తావు. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? ముళ్ళ పొద, రాతి నేల, ఏమ్మా దారి నేల. ఈ నేలలో ఉన్నంతసేపు ఈ మాటలు మనకు తగ్గవు. చెప్తున్నాను మీకు, ఎందుకు వచ్చిందో ఆ మాట వచ్చింది, ఎవడ పప్పుచారు నాకు తెలదు. చెప్తున్నాను, ఆ టైంకి ఆ దేవుడు అది ఆ మాట అందిస్తున్నాడు. చిన్న చిన్న ఆటలకి ఉత్తినే నిందిస్తున్నాం. మనల్ని ఒకవేళ నిజంగానే ఏదన్నా ఒక పొరపాటు జరిగితే ఏం చేయాలమ్మా? మనం చూస్తే ఆ పాప ఏదైనా చిన్న పొరపాటు చేసింది అనుకుందాం, ఒక తండ్రిలాగా ఆలోచించాలి. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి క్షమించి ఆ బిడ్డకు సరిచేసి ప్రయత్నం చేయాలి. అది ఎంతసేపు ఒకడిని రోడ్డు మీదకి లాగేయాలి, వాడిని నోట్లో పెట్టే వాడేనేని ఇష్టమైన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే నీ జీవితం ఏం బాగుంటుంది? ఏం బాగోదు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఒక జగడం పెట్టుకున్నా, ఒకరిని నిందించిన, ఒకరిని అవమానించిన, వ్యభిచారం చేసిన, పోకిరి మాటలు మాట్లాడిన, అల్లరి చేసిన, ఎగతాళి చేసిన, హేళన చేసిన, నువ్వు ఏదో భూమిలో ఉన్నావు. ఏ భూమి అది? ముళ్ళ పొదన్న అయి ఉండాలి, ఏమ్మా రాతి నేల అయినా అయి ఉండాలి, లేకపోతే త్రోవ పక్కన ఉండేటువంటి ఆ బాట అయినా అయి ఉండాలి, నువ్వు కయ్యనమైనా అయి ఉండాలి, నోవాహు లాంటి ఆ టైంలో ఉండేటువంటి ప్రజలవన్నా అయి ఉండాలి, లేకపోతే ఆదాము అవ్వ లాంటి ఏమ్మా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బతికిన పతనమైన అయి ఉండాలి కదా. ఈ లక్షణాలు ఏమీ లేకుండా నువ్వు మంచి నేల అవ్వాలని ఒక సేవకుడిగా ఆశపడుతూ ఉన్నాను. నిజంగా చెప్తున్నాను, మీరు బాగుండాలంటే ఒక్కటే గురి, దేవుడు ఏం చెప్పాడో అది చేసుకుంటూ పోండి. దేవుడే మీ ఎదుట అందరినీ దీవిస్తాడండి. చాలా బాగుంటారు మీరు, ఎక్కడికి వెళ్ళినా దీవించబడతారు. చెప్తున్నా, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరూ ఆశీర్వదించబడతారు. ఒకరేమో ఒలీవ మొక్క, ఒకరేమో ద్రాక్షవల్లి, ఇంకొకరేమో దేవుడి వంటి వాడు. ఎంత గొప్పగా ఉంటుందో మీ ఇల్లు, ఎంత పచ్చగా ఉంటుందో, ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి మాట తప్ప చెడు ఉండదు. ఎవరిని చూసినా ఒక ప్రేమ తప్ప అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. ఈ 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఉన్నటువంటి ఆశీర్వాదం. కాబట్టి అలాంటి ఆశీర్వాదం మీ అందరికీ రావాలని చెప్తున్నాను. ఒక ఫోన్లే ఎవరో చూస్తలేదు కదా వ్యభిచారం అనుకుంటే అది నీ ఊరికే పోదు. చెప్తున్నా, నీ పిల్లలు నువ్వు అందరూ శపితమవుతారు. నీ నిమిత్తం ఈ నేల శపించబడింది. నువ్వెక్కడికి వెళ్ళినా శపితమే. ఆ రోజే నేను చెప్పాను కదా, టైర్ ఊడిపోతే ముందు ఎదరికి వెళ్ళినట్టు ఉంటుంది అంతే కాసేపు. ఆ తర్వాత దాన్ని గుద్దుకున్న తర్వాత కానీ తెలియదు. ఎక్కువ పరిగెట్టేస్తున్నారు. చెప్తున్నాను, అది జీవితాంతం తీర్చుకోవడానికి నువ్వు ప్రార్థనకి రావు, దేవుని దగ్గర ఉండవు. బాధలు, వేదనలు, ఇబ్బందులు ఎందుకు? అంత పరుగులెట్టం ఎందుకు అంటున్నాను నేను. నువ్వేమన్నా పిల్ల జమీందారివా? లేకపోతే సూర్యవంశపు రాజువా? నువ్వు నీ వెనకాల ఏమన్నా ఒక 2300 ఎకరాలు ఉన్నాయా? గాన పోతే పోయింది ఒక ఎకరం అనుకుంటాకి. ఏమి లేదురా అంటే గట్టిగా చూస్తే ఇల్లు బాగోదు. నీకెందుకంటున్నాను అంత స్పీడు? నీకెందుకంటున్నాను అంత 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 నీ లోపల రెచ్చగొట్టేస్తున్నాడు వాడు. ఎవడు రెచ్చగొట్టేస్తున్నాడు నిన్ను? ఎవడు? నీ విత్తనమేది. నేను కోరుకున్నది అది. ఏమ్మా, విత్తనం అనేది మంచి నేల మీద పడితే ఇలా ఉండదు అసలు. జీవపు డంబం అనేది ఉండదు.
జీవపు డంబం అనేది మన జీవితంలోకి వచ్చిందా, పతనం స్టార్ట్ అయిందే? ఏంటి గొప్ప? ఎవడ గొప్ప? దేవుడే గొప్ప. నువ్వు మహారాజువైనా దావీదువైనా ఆ దేవుడే గొప్ప అనుకున్నాడు దావీదు. నువ్వేమనుకుంటున్నావు? పురుగుడుచులో ఉన్నా నేనే గొప్ప. ఏది విత్తనం? ఏది? రాతి నేలలో ఉంది, ముళ్ళ పొద, గచ్చ పొదలు. ఇంక ఈ దరిద్రం అంతా ఉంటే నువ్వే గొప్ప అనిపోతే ఏం చేస్తావు? ఇంకొకడిని ఎప్పుడూ ఒకడిని ముళ్ళెట్టి పొడవపోతే ఏం చేస్తావు? ఒకడిని క్షమించి ఆశీర్వదించాడు బాగుండాలనే ప్రార్థన ఏది నీ జీవితంలో? ఒక తంతు వస్తుంది అంతే. ఎలాగంటే ప్రార్థనకి రండి, ప్రార్థనకి వెళ్ళిపోదాం. బైబిల్ ఇది అంతే. ఏమన్నా మళ్ళీ తర్వాత మళ్ళీ పాపపు రోత జీవితమే. ఎందుకు వచ్చింది జీవితం? సరే మళ్ళీ చెప్తున్నాను, బాధేసేస్తుంది నాకు. ఏమ్మా ఏం చేయాలో తెలియలేదు నాకు. ఏమ్మా అందరింటికి వచ్చి దండాలు పెట్టేసి కాళ్ళు పెట్టేసుకున్నాం లేదు. నిజంగా అలాగే అనిపిస్తుంది. ఒక్కడు జారిపోయినా నచ్చుతలేదు. ఏమన్నా నేను నచ్చట్లేదు అనుకోండి, ఓ దెబ్బ కొట్టేయండి, ఓ పోటు పొడి చేయండి, పర్లేదు, కానీ మీరు బాగుపడండి. ఏమో మీకోసం నేను రెడీగా ఉన్నాను పొడిపించుకోవడానికి. మీరు ఏమన్నా ఐ డోంట్ కేర్, నేనేం దాన్ని ఏం పట్టించుకోను. మీరు తిట్టుకుంటారో తిట్టుకోండి. ఒక రోజు కాలకుండా వెళ్ళినప్పుడు ఆ మహానుభావుడు వల్ల ఆడు చెప్పాడు కాబట్టి కానీ, ఆ దేవుడు ఆడి చేత చెప్పించాడు కాబట్టి కానీ ఈ రోజు బ్రతికాను. కానీ లేకపోతే తగలడిపోతుంటారు అనుకో. రేపు పొద్దున్న నీ పిల్లలు బాగుంటే గుర్తొచ్చేది నేనంటే నా గొప్ప కాదు, నా దేవుడు ఒక పాత్రగా నడిపించాడు. మీకోసమే బ్రతుకుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను. నా కోసం బ్రతికైతే నేనేమి రావక్కర్లేదు. చెప్తున్నాను, నేనేమి రావక్కర్లేదు, నాకేం అవసరం కూడా లేదు. ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే. ఇంటర్మీడియట్కి నేను చదువుతున్నటువంటి టైంలోనే ఇక్కడే వాగ్దేవ్ అనే కాలేజ్ ఉంది. ఒక కవర్ చెప్తే 8,000 ఇచ్చాడా? ఎప్పుడు 4-5 సంవత్సరాల క్రితం ఒక కవర్ చెప్తే. అలాంటిది రోజుకి 8 అవర్లు ఎన్నో ఉంటాయి, 6 అవర్లు ఎన్నో ఉంటాయి. 6 అవర్లకి 6-8 లెక్కేమ్మా. మ్యాథ్స్లో వీకా. 48,000 సింపుల్గా వస్తాయి. ఏది మామూలు ప్రైవేట్గా చేసుకుంటే. ఇప్పుడు అది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఖచ్చితంగా 10,000 ఇస్తే ఎంత వస్తాయమ్మా? ఒక 60,000 జీతం వస్తుంది. మా ఆవిడికి గవర్నమెంట్ ఎంప్లాయ్. మా మామయ్య గారు అలాగూ ఎంతో కొంత వెనకాల వేసుకుని చూస్తున్నారు. మేము తినకపోతే ఇంకెవరు తింటారు? ఏదో ఒక రకంగా ఏదో ఒక దేవుడు నా కోసం మంచి నేలను విత్తి రెడీగా ఉంచాడు. నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు. రానివాడు దేవుడు. ఎందుకంటే నా బిడ్డలు అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇంకేంటి ఒలీవ మొక్క అలా ఉంటారు నా పిల్లలు. నాకేమీ లోటు లేదు, నాకేమీ ఇబ్బంది లేదు. నా బాధ అంతా, నా ఏడుపంతా మీదే. మీరు ఎవరైనా ఒక బండి మీద ఎక్కి వెళ్తుంటే, మీరు నవ్వులాటతో మీరు వెళ్తుంటే చూశానంటే గుండె ఆగిపోతుంది. నాకు మీకు తెలియలేదు. నిజంగా చెప్తున్నా, అంత బాధ కలుగుతుంది, అంత వేదన చెందుతున్నాను. మీకోసం నేను అంత బాధపడి ప్రార్థన చేస్తున్నాను. మీరు ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయారు, ముళ్ళ తుప్పలు అయిపోయారు. నేల అంతా కూడా ఏమైపోయింది? బాట అయిపోయింది, రాతి నేల అయిపోయింది. వీళ్ళ పిల్లలు ఏం బాగుంటారు, వీళ్ళు ఏం బాగుంటారు, వీళ్ళు ఏమైపోతారు అన్నది. మీకు ఎప్పుడైనా సరే ఏ బలహీనత అయినా ఏమైపోద్దమ్మా? ఒక తిండికి కష్టపడి పనిచేసే వాళ్ళు చక్కగా కొంచెం పని చేసుకుంటారు. ఉన్నంతలోనే బ్రతకండి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఏమీ లేని సారేపతి విధవరాలని లేని దాంట్లోంచి లేపాడు దేవుడు. అప్పుల పాలైపోయి ఇల్లంతా కూడా అగమ్య గోచరం అయిపోయి పిల్లలందరినీ కూడా అప్పులలో తీసుకుపోతుంటే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని నిలబడింది ఒక స్త్రీ. నిలవబడితే ఆ నూనె తరగలేదు. ఎన్ని తెచ్చుకుంటావో తెచ్చుకో, పట్టుకో, అమ్ముకో, ఉన్నతమైనటువంటి స్థితిలో అన్నాడు. ఈ రోజుకి కూడా ఏమి ఇబ్బంది లేదు. ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోండి. పాపపు బ్రతుకుని దేవుని ఎదుట విడిచిపెట్టండి. ప్రతి నీచమైనటువంటి భయంకరమైనటువంటి లక్షణాలన్నింటినీ విడిచిపెట్టండి. మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఆ రోజు 20,000 ఇస్తానన్న జీతం దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకండి. దేవుని నీతికి విరుద్ధమైనది ఏదైనా తృణప్రాయంగా వదిలేయిందంతే. నాలాగా వదిలిపాడేయండి అంతే. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఆడు ఏమి నిందేసుకుంటాడో, ఏం వేసుకుంటాడో, ఏం చేస్తాడో చేయండి. అవసరమైతే జైల్లో పెడతాడేమో. పౌలులాగా వచ్చేయండి, పేతురులాగా వచ్చేయండి. దేవుడు చూసుకుంటాడు. నిత్యత్వమైనటువంటి వరంలోకి వెళ్తాడు. వీడికి ఎంత పొగర్రా అనుకోండి. దేవుణ్ణి బట్టి పొగరు తప్ప నాకు కలిగి ఉన్న దాన్ని బట్టి పొగరు కాదు. దేవుని బట్టి, దేవుని మాటకు తేడా వస్తే ఊరుకోకూడదు. అసలు పౌరుషం కలిగి జీవించాలి. పిరికివాడుగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. అందుకని ఆడవడో నీకు ఇచ్చే 10 రూపాయల కోసం నువ్వెందుకు లోపడాలి? నువ్వు దేవుని బిడ్డవు కదా, కాబట్టి ఈరోజు మరి
మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాలో ఉన్న బాధతోనే చెప్పాను. ఏమ్మా, ఒక తండ్రిగా చెప్పాను. నేను తండ్రి, నీకంటే చిన్నోడిని అయి ఉండొచ్చు, లేకపోతే నీకు నచ్చలేని అయి ఉండొచ్చు, నా ముఖం చూస్తేనే నీకు పడకపోవచ్చు, నో ప్రాబ్లం. నేను నచ్చాలనేమి లేదు. ఈ మాట మాత్రం నేను చెప్పిన మాట ఎందులో ఉంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం ఉంది. 13వ అధ్యాయానికి కోడ్ ఏది? కయ్యని జీవితం, ఆదాము అవ్వ జీవితం, నోవాహు ప్రజలు, మంచి నేలను ఉన్నటువంటి దావీదు లాంటి భక్తులు కదా. నేను ఇందులోనే కదా చెప్పాను. ఇది మీ జీవితానికి అన్వయించుకోండి. ఒకవేళ నేను చెప్పినందుకో, నేను అన్నందుకో, లేకపోతే నా ముఖం, ఒక్కొక్కటి ఫేస్ ఒక్కోలాగా ఉంటుంది కదా. నా మాట, నా తీరు నీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే లోపల ఆల్రెడీ విత్తనం తేడా వస్తే సేవకుడు నచ్చలేనప్పుడు ఏమవుతుంది? కొత్తలాడుతుంది ప్రాణం. ఆడితే దెబ్బ కొట్టాయి, నో ప్రాబ్లం, నేనేమనుకోను. నువ్వు ఇలా కొట్టేస్తే ఇలాగ ఇచ్చేస్తాను, కొట్టే, అవసరమైతే పొడిచే, ఏదో రకంగా మా మామయ్య గారు బాగు చేయించుకుంటారు. కానీ మీరు మాత్రం ఏం చేయాలమ్మా? నాకేం బాగోపోయినా మా మిసెస్కి హెల్త్ కార్డు ఉంటుంది, తీసుకెళ్ళి అక్కడ దిక్కున పెడతారు హైదరాబాద్లో. ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ వచ్చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నాకేమీ ఇబ్బంది లేదు, నాకేం భయం లేదు, అసలు ఈ జీవితం బ్రతికేయాలన్న ఆశ కూడా లేదు. నాకు ఒక్కటే, మీరు బాగోవాలి, మీ ఇల్లు అంతా పచ్చగా ఉండాలి, మీ సాక్ష్యం నేను అక్కడ చూడాలి. అలా బాబు వీళ్ళకి ఏమైంది? ఈ మందిరంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఇంత బాగున్నారేంటి? వాళ్ళ రహస్యం ఏంటి? వాళ్ళు 60 100 ఇలాగ ఎందుకు ఫలిస్తున్నారంటే, వాళ్ళే పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉంటున్నారని, వాళ్ళ యొక్క భార్య ద్రాక్షవల్లిలాగా ఉందని, తన భర్త ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని మీ బ్రతుకుని చూసి వాళ్ళు చెప్పాలి. అలా చెప్పగలిగితే ధన్యులు. బ్రతుకంటే శరీర సంబంధమైన ఐశ్వర్యం కాదు, అది వస్తుంది, అది దాని గురించి కాదు. ఎలా ఉంటారు మీరు? నీ పిల్లోడు చెట్టు కింద ఉన్న ఎలా ఉంటాడు? కలకల్లాడుతూ రాజకుమారుడిలా ఉంటాడు. అర్థమవుతుందా? అంత బాగోవాలి. మీరు అన్నీ వదిలేస్తారా ఈరోజు? మీరంటే మీరు కాదు, ఎవరుందో వాళ్ళు. జగడాలు మానేస్తారా? మళ్ళీ రేపటి నుంచి ఎక్కువ అందుకుంటారా? జగడం అనేది వద్దు మనకి. అందరినీ ఏం చేయాలి? మనం ప్రేమించాలి. దేవుడే మనిషి పాదాలు కడిగాడు. నీకు అంత వచ్చేసిందా? నీకు అంత లెవెల్ ఉందా? ఎంత ఉంది? చిటికెత్తే మాడిపోద్ది, ఏముండదు. రాజ్యాలే సామ్రాజ్యాలే కూలిపోయాయి. అలెగ్జాండర్ లాంటి వాడు ఈ ప్రపంచాన్ని జయించాడు. దోమ గుట్టి చచ్చిపోయాడు. నీకు దోమ కూడా అవసరం లేదు. ఏది? నీ కడుపులో ఉండేటువంటి కొన్ని వేల పురుగుల్లో ఒక పురుగుకి ఆజ్ఞాపిస్తే చాలు, తెల్లారేసరికి ఫట్ అయిపోతుంది. అంతే. మనం ఏముండం. ఎన్ని పురుగులనే తెలుసా నీలో? ఇప్పుడు ఈ గాలిలో ఇది ఎలా ఉందా? ఇలా చూస్తే మైక్రోస్కోపులు ఎన్ని పురుగులే. నువ్వు దాంట్లో అని పీల్చేస్తున్నావు. మన జీవితాలు మనం స్ప్రే చేసుకోవడం కాదు. స్ప్రే చేసుకుని కలర్ఫుల్గా మనకి స్మెల్తో మనం అది అలా వెదజల్లడం కాదు. ఆ స్ప్రేలో మిరా అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. అది అంత నోట్లో పెట్టుకుంటే దాని అంత చేదు ఏదో ఉండదట, అంత చేదంటుంది అది. స్ప్రే ఏమో మంచి బెలేగా ఉంటుంది, కానీ దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది అంత చేదని. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు కాదు, మన భౌతిక సంబంధమైన దాన్ని చూడకండి. మీరు ఒకటే ఏది ఉండాలి? ఇదొక్కటమ్మా, వాక్యాన్ని నెరవేర్చుకోండి చాలు. ఏ నేల అయి ఉండాలి ఇప్పుడు? మంచి నేల ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, మీ అందరికీ తెలుసు. మంచి నేల ఉండాలంటే ఏం చేయాలి? తయారు చేద్దాం. తెల్లారేసరికి తయారైపోద్దా? మోకాళ్ళు వేసేస్తే తెల్లారేసరికి రెడీ చేసేయచ్చు. ఎలాగా? రాళ్ళు ఏరేయాలి ముందు ఏమన్నా ముళ్ళ పొదలు లాంటివి ఏమన్నా ఉంటే ఇంకో కృష్ణ ట్రాక్టర్ పెట్టి మొత్తం లాగించేసి ఇప్పుడు ఏం చేయాలి? చెత్త చెదారం అంతా తీసేసి తర్వాత రాళ్ళు లాంటివి వస్తాయా? తీసేయండి. రాత్రికి ఆలోచించండి, రాత్రికి మోకాళ్ళు వేయండి, చక్కగా చాపేసి కూర్చోండి. చెత్త చెదారం అవి ఎంత అందంగా కనపడుతుంటాయి. రాళ్ళు గులకరా వెనక్కేద్దాం, ఇది బాగుంది అని వెనక్కెట్టుకోకు. ఎందుకంటే సౌలు అలా పెట్టుకుని తగలడ్డాడు. అన్నిటిని చంపేరా బాబు, ఏమి ఉంచకరా, ఏ దరిద్రాన్ని ఉంచకరా బాబు అంటే ఏం చేశాడు? బలమైన మంచి వాటిని అలాగ తీసుకుని, ఏరా బాబు ఎందుకు ఉంచావంటే సౌలు ఏమన్నాడు తెలుసా? ఏదో నీకోసమే తీసేరానేమో ఆయన చెప్తే ఏమన్నాడు? బలి కోసం ఉంచాడంటే చక్కగానే. అందుకని బలి అయిపోయింది జీవితం. దేవుని దగ్గర ఏరేమన్నాడంటే నీకు కొంచెం ఇష్టంగా, అయ్యి బాబు ఈ రిలేషను ఆయన ఎంత ఇష్టమో, ఏదో ప్రేమ, ఇది అనురాగం, ఆప్యాయత, రేపొద్దున నా జీవితం ఏమైపోద్దో
దరిద్రం అయిపోద్ది, నరకం అయిపోద్ది. ఏమమ్మా, ఆ రాయి ఏమన్నా అడ్డు వస్తుంది అనుకో, ఏం చేయాలి? ముందు దేవా అని ఇసిరే, అంతే, దూరంగా ఇసిరేది. బాంబు అది, పేలిపోద్ది. నీ దగ్గర పేలిందంటే నువ్వు పోతావు. ఏమమ్మా, ఆ దరిద్రాలు ఏమన్నా వస్తుంటే గుండెల్లోకి తీసి ఒక్కోటి ఏరేసి తెల్లారేసరికి ఏమైపోవాలి? ఏమమ్మా, ఏ విత్తనం వేసినా దేవుని వాక్యం రేపటి నుంచి ఎంత వచ్చేయాలి? 100 ఫలం వచ్చేయాలి. అప్పుడు నీ బిడ్డలు ఎలాగుండాలో చూసుకో, నీ బిడ్డలు ఎలాగుంటారో చూసుకో, నీ భార్య ఎలాగుంటుందో చూడు, నీ కుటుంబం ఎలాగుంటుందో చూడు, దేవుడు దీవించే విధానం చూడు, వెలిగిపోద్ది నీ కుటుంబం అంతా. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను. ఏమో, ఒక తండ్రి స్థానంలో నిలబడి తండ్రి అని అన్నాడు అనుకోండి, నన్ను ఎవరో ఏమి తిట్టుకోకండి, మీకు మంచిది కాదు. నేను తిట్టుకోమని అన్నాను కాబట్టి అవకాశం దొరికింది కదా అని తిట్టుకోకండి. ఎందుకంటే నేను తిట్టుకోమనన్నా నన్ను కన్నా తండ్రి ఒప్పుకోడు కాబట్టి, అది కూడా ఏదైనా తీయొచ్చు తప్ప ఇది తీయడు, మళ్ళీ నేనే తీయాలి. మళ్ళీని అర్థమవుతుందా? ప్రభువా ఇన్ని క్షమించు అంటే తప్ప ఆ శాపం పోదు. అందుకని నాకు తెలిసినవి అన్నీ క్షమించమని కోరుతున్నాను. తెలకుండా లోపల ఉంటారు కొంతమంది, అలాగే ఏమన్నా ఉంటే మరి నేనేమి చేయలేను. నన్ను ఏం తిట్టుకోకండి. మీ బాగు కోసం ఒక తండ్రి తిట్టాడు అనుకోండి, ఒక తండ్రి సరి చేశాడు అనుకోండి, నా పాపపు జీవితాన్ని దేవుడే గద్దించాడు అనుకుని విడిచిపెట్టండి. విడిచిపెడితే ఈ ఊరు బాగుంటుంది, మీరు నడిచే నేల బాగుంటుంది, మీరుండేటువంటి స్థలం బాగుంటుంది, ఈ ఊరు బాగుంటుంది, ఊరిలో ఉన్న పిల్లలందరూ బాగుంటారు. మీ వల్ల పలానా పిల్ల చాలా మంచిదిరా, పలానా పాప చాలా మంచిదిరా. ఇప్పుడు ఏ పాప గురించి అడిగినా అదిగా అల్ల ఇది ఆడ వాళ్ళ ఇది అని కలిపేస్తున్నారు. ఎవరిని అడిగినా నాకు మెంటలెక్కిపోతుంది. అయ్య బాబాయ్, అందుకే నువ్వు పాట పాడుతూ ఉంటారు మీరు చర్చిలోకి వెళ్ళి. ఏ పాట? మనసున్న పాట ఉంటుంది కదా, మతిలేని, నిజంగా మతిలేని మనుషుల్లాగే పాడతారు ఆ పాట. అదే పాటమ్మా, పాట. చూడ కానలేని చెవులున్నా, చూడ వినలేని మనసున్నా, మతిలేని బుద్ధి లేని. మనసుంది కానీ ఆ మనసుకి ఏమి లేదు, బుద్ధి లేని వల్ల ఈ దరిద్రాలన్నీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఆ పాటలోనే చెప్తున్నాం, మనసుంది బుద్ధి లేదు. ఈ బుద్ధి ఎవరు ఎత్తారంటే, బుద్ధి ఎందుకు ఉంటుంది? ఏ రోజు ఎత్తనం ఆ రోజు ఎత్తిపోతున్నాడు సాతాను. ఆ ముళ్ళ పొదలు నొక్కేస్తున్నాయి. నీ నేల బాగోలేదు, నీళ్ళు లేదు, బీటలాడిపోయాయి, ఒక మొక్క మొలదు, ఒక గడ్డి మొలదు, నీ జీవితానికి ఒక ఆశీర్వాదం లేదు, అన్నీ దరిద్రాలే. అందుకని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చక్కటి నేలగా మార్చుకోవాలి. ఈ రోజున ఆ నేలగా మార్చుకోవడానికి మీరెవరో నాకు తెలియదు, మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎవరు ఏం చేసినా, ఏ తప్పులున్నా, ఏ ఇబ్బందులున్నా, దేవుని యొక్క వాక్యం అనేది లేకపోతే ఈ రాత్రికే నేలను ఏం చేద్దాం? సదును చేద్దాం. చక్కగా దాన్ని మార్చుకుందాం. రాయిలు రప్పలు ఏరేద్దాం, తప్పులో గిప్పలో లాగేద్దాం. ఫలించేటువంటివి ఒక నేల. రాతి హృదయాన్ని తీసివేసి ఏం చేయాలి? మాంసపు హృదయాన్ని పెట్టుకుందాం. దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను ఇంట్లోకి రేపటి నుంచే దేవుడు నీకు ఇస్తాడు. రేపటిని ఎప్పుడు మారిందో ఆనాడే నీ ఇంట్లోనికి నీరు ప్రవేశిస్తుంది. ఆనాడే ఉన్నతమైనటువంటి 100 ఫలం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అప్పులు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు అన్నీ తీరిపోయి నీ ఇల్లు ఎలాగుంటుంది? ప్రకాశింపజేస్తుంది. ఎప్పుడు తప్పు చేసినా ఈ మాటలు, ఈ ప్రసంగాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఈ మాటలు వినండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. ఈ సాతానుగాడు ఊరుకోడు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అవతల నుంచి ఏం చేస్తాడంటే ఎక్కడ లేని ఇంకా ఎఫెక్షన్, అయ్యో మామూలు ఎఫెక్షన్ కాదు, ఆ ఎఫెక్షను ఇంకా అసలు ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఉంటుంది అన్నమాట. యాక్షను కత్తి తిప్పాలి, వరలో నుంచి కత్తి తీసి వేయాలి, అలాగని నరికేరుగాక. జయించండి, దేవునికి ఇష్టంగా మారండి. ఒకవేళ ఈ మాటలు, ఈ బ్రతుకు, నీ బిడ్డలు ఒలీవ మొక్క, నువ్వు ద్రాక్షవల్లి, మీ ఆయన ఎలాగా దేవుని వంటివాడు అంటే ఏంటి అర్థం? దేవునిలాగే ప్రవర్తించేవాడు, దేవుడు చెప్పినట్టే చేసేవాడు అని అర్థం. అప్పుడు అతను ఎలాగుంటాడు? అలాంటి కుటుంబం ఉంటే ఎలా ఉంటుందా ఇల్లు? అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలా ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా,
నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. మా బ్రతుకులు, మా జీవితాలు ఇక్కడ ఎవ్వరూ గొప్పలు కాదు నాయన, నాతో సహా ఎవడు గొప్పవాడు కాదు. అందరూ పాపం చేసిన వాళ్ళమే, అందరూ పాపపు రోత జీవితాలే. అయితే ప్రభు క్షమించుకున్నాం, నీ పాదాల దగ్గర నాయన గోజాడాం, కన్నీటితో ఏడ్చాం, పాపపు బ్రతుకుని విడిచిపెట్టాం. ప్రభు నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం. ఎండిన నేలను ప్రభువా, రాతి నేలను, ముళ్ళ పొదలతో ఉన్న నేలను ప్రభువా చదును చేసుకుని మంచి నేలగా మార్చి ప్రభు మా బ్రతుకులు మార్చడానికి నీ ఎదుట సాగిలపడ్డాం ప్రభువా. నీ పాదముల చెంత ఉన్నాము తండ్రి. మమ్ములను కనికరించండి నాయన. ప్రతి చెల్లిని దీవించండి. ఏ తప్పుల్లో ఉందో, ఏ విధమైనటువంటి ప్రలోభాల్లో సాతాను నాయన నా చెల్లిని, నా తమ్ముణ్ణి, నా యొక్క అక్కని ప్రభువా, అమ్మలాంటి వారిని ఎంతోమందిని సాతాను మోసం చేస్తూ ఉన్నాడు ప్రభు. బ్రతికితే చాలు, బ్రతికితే చాలు, తింటే చాలు, ఎవడేమనుకుంటే నాకెంతనే నీతి తప్పి బ్రతికే హేయమైనటువంటి లక్షణాలన్నింటినీ, సాతాను శక్తులన్నింటినీ యేసు నామములో తొలగించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు నీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాను నాయన. నాయన నా తమ్ముళ్ళందరినీ కాపాడండి నాయన, నా అన్నయ్యలను కాపాడండి. వారిలో ఉన్న కుళ్ళు, వారిలో ఉన్న కుతంత్రాలు తీసేయండి నాయన. మేమందరము ఒక్కటే నాయన. నా తమ్ముడు, నా అన్నయ్య ప్రభు, నా కుటుంబం, నా అమ్మ, నా చెల్లి ప్రభు, మేమందరము ప్రభు తండ్రి నీలో నాటబడిన కుటుంబం తండ్రి. నీ సంఘములో నిలవబడినటువంటి ప్రభు ఒకే తాత్పర్యము కలిగిన తండ్రి, ఒకే శరీర అవయవాలము తండ్రి మేమందరం నాయన. నా కాలికి దెబ్బ తగిలితే నేను సంతోషంగా ఉండగలను ప్రభువా. నా చేతికి దెబ్బ తగిలితే నేను ఎలా సంతోషంగా ఉండగలను ప్రభువా. నా యొక్క శరీరములో ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఎలా ఉండగలను నాయన. అలాగే నాయన ఈ సంఘములో ఏ శోధనలైనా, ఏ ఇబ్బందులైనా, ఏ విధమైన నీకు విరుద్ధమైన లక్షణాలున్నా, ఏ ముళ్ళ పొద కనిపించినా, ఏ కఠినమైనటువంటి రాతి నేల కనిపించినా, ఏ ప్రభువా భయంకరమైనటువంటి తండ్రి నాయన ముళ్ళ పొదలతో కూడినటువంటి నాయన బాటలు ప్రభువా కనిపించిన చాలా బాధగా ఉంది తండ్రి. ఎందుకంటే నా శరీర అవయవము నా అన్నయ్య, నా శరీర అవయవము నా తమ్ముడు, నా శరీర అవయవము నా యొక్క చెల్లి, ఈ కుటుంబ సభ్యులందరినీ పాడు చేయాలని సాతాను నాయన అనేక మందిని రకరకాల వలలు పన్నుతున్నాడు తండ్రి. ఆడు వలలన్నింటినీ యేసు నామములో తొలగించి నాయన, యేసు నామములో తొలగించి ధన్యులుగా, పరిశుద్ధులుగా, దీవించబడే కుటుంబంగా నాయన ఫలించు ద్రాక్షవల్లి వలె ప్రభువా, ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండడానికి కృప చూపించండి. ఏమి లాభం నాయన, కష్టపడుతున్నారు తెచ్చి నాయన చిల్లి చెంచులో వేస్తున్నారు ప్రభు నాయన. ఇంత కష్టపడుతున్నారు, ఏది సుఖం? ఇంత కష్టపడుతున్నారు, ఏది లాభం? ఎంత కష్టపడుతున్నారు, ఏది సుఖము నాయన? దిగులు 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 మనిషి జీవితమే ప్రభు దిగులైపోతుంది నాయన. ఆనంద సంతోషాలతో కూడిన నాయన ఆశీర్వాదకరమైన నీటి కాలవల యారన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఎండిపోతున్నటువంటి చెట్టుల వలె తిరుగుతున్నావు నాయన. శాపగ్రస్తులమైపోతాం. దయతో క్షమించండి. నీ కృప, నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి నాయన, తోడుగా ఉంచండి. అందరినీ మార్చండి, ప్రతి చెల్లిని మార్చండి. తప్పుడు కార్యాలకి వెళ్లకుండా నీ బలమైన నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి చెల్లిపైన ప్రోక్షించండి. ఈ మాటలు నాయన వారిలో కోపం రేపక, ఈ మాటలు వారిలో ప్రేమను నింపి ప్రభు తండ్రి ఈ రాత్రికి మోకరెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రభు నీ యొక్క దయా దాక్షిణ్యములను పొంది ఒక పేద వెధవరాలు ఎలాగైతే ఉన్నతమైన స్థితికి వెళ్ళిందో, ఒక పేద కుటుంబం ఏ విధమైనటువంటి గొప్ప స్థితికి వెళ్ళిందో, ఒక తండ్రి గొర్రెల కాపరి రాజ్యానికి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో రాజుగా వెళ్ళాడో ప్రభు, అలాంటి స్థితి నాయన నా బిడ్డలకు, నా కుటుంబానికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభు, శాపగ్రస్తులు అవ్వకుండా అందరూ నాయన ఫలించి ఆశీర్వాదం పొందడానికి కృప చూపించండి నాయన. అందరినీ కాపాడండి. ఈ రాత్రికి సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. అనే ఈ గ్రామంలో ఎవరెవరు మిగిలిపోతున్నారో, అనేకమైన వ్యసనాలతో ఉండిపోతున్న వారిని కాపాడండి. నీ సన్నిధికి నడిపించండి. వారి కుటుంబాలను వెలిగించండి. శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి తీసివేయండి. నోటి మాట నాయన, చూపు, క్రియలు అన్నింటినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకుని తండ్రి నూరంతుల ఫలం, నూరంతులుగా, 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ప్రభు ఉన్నతమైన స్థితిని దయచేయమని ప్రభు ఈ కూడికని ఏర్పాటు చేసుకుని ప్రభు అద్భుతమైన సాక్ష్యమును చెప్పిన ప్రభు తమ్ముడిని, వారి కుటుంబాన్ని, సూర్యరావు గారి కుటుంబాన్ని అంతటినీ ప్రభు
పేరు పేరుని దీవించండి ప్రభు. తమ్ముడు నింషిని, తమ్ముడు కృష్ణను ప్రభు, తన యొక్క భార్యను, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను ప్రభు తండ్రి, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి నాయన అమ్మను, నాన్నను అందరినీ ప్రభువా, ఎక్కడో దూర ప్రాంతంలో ఉండేటువంటి నాయన ప్రియ సహోదరి నాయన షర్మిల గారును, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి నాయన, కొన్ని కోట్లు ఇచ్చినా సరే నీ సన్నిధిని పోగొట్టుకొనకుండా ఏది మేలైనదో అక్కడ మాత్రమే విత్తి ఆ పంట జీవితాంతం కోయడానికి కృప చూపించండి. జీవపు డమ్మంతో కానీ, గొప్పలకు కానీ నాయన, లేకపోతే అహంకారంగా కానీ ముందుకు వెళ్లకుండా నీ యందు తండ్రి భయభక్తులతో జీవించడానికి, ఈ కుటుంబం ఆశీర్వదించబడి వర్ధిల్లడానికి కృప చూపించమని ఈ మాటలు ప్రభు అందరిలోనూ ప్రేమను నింపి అన్ని కుటుంబాలను కాపాడి దీవించి అందరినీ నాయన రక్షించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.